1785 డాలర్ అంతర్జాతీయంగా విలువన్న కరెన్సీ. డాలర్ల వేటకు జనాన్ని పరుగులు పెట్టిస్తున్న ఈ కరెన్సీ తొలిసారి అమెరికాలో చెలామణిలోకి వచ్చింది ఈ రోజే. అమెరికా ప్రభుత్వం డాలర్ను కరెన్సీగా ప్రకటించింది. డాలర్ అనే పదం డాలర్ నుంచి వచ్చింది. 1837 రామకృష్ణ గోపాల్ భండార్కర్ 19వ శతాబ్దపు ప్రముఖ సంఘ సంస్కర్త, విద్యావేత్త. ఆయన పుట్టింది ఈ రోజే. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించారు భండార్కర్. బాంబే యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన మొదటి బ్యాచ్ లో ఆయనొకరు. చరిత్రకారుడు కూడా అయిన భండార్కర్ దక్కన్ పాలకులైన శాతవాహనుల చరిత్రను వెలికితీశారు. సాంఘిక దురాచారాలపై ఉద్యమించారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. బాంబే కౌన్సిల్ కి గోపాలకృష్ణ గోఖలేతో పాటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. జీవితాన్ని దేశానికి త్యాగం చేసిన రామకృష్ణ 1925 ఆగస్టు 24న చనిపోయారు. 1885 కుక్క కరిస్తే చావే అనుకునే మూఢనమ్మకాన్ని తుడిచిపెట్టాడు లూయి పాశ్చర్. ఆయన కనుక్కున్న రేబీస్ వ్యాక్సిన్ ని విజయవంతంగా పరీక్షించింది ఈ రోజే. జోసెఫ్ మిస్టర్ అనే 9 ఏళ్ల అబ్బాయికి తొలిసారి ఈ వ్యాక్సిన్ వాడారు. ఆ తర్వాత మిస్టర్ 55 ఏళ్లు బతికాడు. ప్రాణాలు నిలబెట్టాడనే కృతజ్ఞతతో బతికున్నన్ని రోజులు లూయి లాబొరేటరీలోనే పనిచేశాడు. 1892 గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ. తొలితరం రాజకీయ నాయకులలో ఒకరైన నౌరోజీ బ్రిటన్ పార్లమెంట్ కి ఎంపికైన తొలి ఏషియన్. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎన్నికైంది ఈ రోజే. నౌరోజీ రాజకీయ నాయకుడిగానే కాదు, విద్యావేత్తగా, వ్యాపారవేత్తగా భిన్న రంగాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ఒకరు నౌరోజీ. పార్లమెంట్ సభ్యుడిగా 1892 నుంచి 1895 వరకు కొనసాగారు. బ్రిటిష్ వాళ్ళు భారతీయుల సంపదను దోచుకోవడంపై ఆయన పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం రాశారు. 1901 భారత జాతీయవాదులలో నెహ్రూ విధానాలను వ్యతిరేకించిన నేతల్లో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. బీజేపీకి మూల రూపమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు. ఒకే జాతి ఒకే దేశం నినాదానికి ప్రాణం పోసిన ముఖర్జీ పుట్టింది ఈ రోజే. కోల్కతాలో పుట్టారు ముఖర్జీ. ఉన్నత విద్య తర్వాత బారిస్టర్ చదివారు. చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. కాంగ్రెస్ లో చేరి స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక నెహ్రూ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. కాశ్మీర్ పై నెహ్రూ విధానానికి నిరసనగా పార్టీ నుంచి బయటకు వచ్చి జనసంఘ్ ఏర్పాటు చేశారు. జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. భారతీయులంతా ఒకటేనని నమ్మారు ముఖర్జీ. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేశారు. కాశ్మీర్ లో అరెస్ట్ అయి జైలుకెళ్లారు. జైల్లో శిక్ష అనుభవిస్తూనే 1953 మే 23న కన్నుమూశారు ముఖర్జీ. 2006 చైనాను భారత్ ను కలిపే 3 ప్రధాన రహదారుల్లో ఒకటి నాతులా పాస్. ఈ మార్గాన్ని 44 ఏళ్ల తర్వాత మళ్లీ తెరిచింది ఈ రోజే. సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ నుంచి చైనాలోని టిబెట్ ను కలుపుతుంది ఈ దారి. 1962లో చైనా యుద్ధం సందర్భంగా దీన్ని మూసేసింది మన దేశం. 100 ఏళ్లుగా ఈ మార్గం ద్వారానే గ్యాంగ్టాక్ వాసులు టిబెట్ తో వ్యాపారాలు కొనసాగించారు. దీన్ని మళ్లీ తెరవడంతో చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డాయి.